ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నారు. ఒక బేసిక్ క్వశ్చన్, ఇది పుతిన్ ఏమన్నారంటే దీన్ని ఒక మిలిటరీ ఆపరేషన్ అంటున్నారు, చాలా మంది దీన్ని యుద్ధం అని కూడా అంటున్నారు. ఇది ఒక ఫుల్ స్కేల్ యుద్ధం అనుకోవచ్చా, లేకుంటే దీన్ని ఒక పర్టికులర్ ప్లేస్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ గానే చూడాల్సి ఉంటుందా సార్? మీరు ఈ మొత్తం పరిణామాలు చూసి మీ అభిప్రాయం సార్? అంటే ఇది లిమిటెడ్ మిలిటరీ ఆపరేషన్స్ అని రష్యా చెప్తోంది. ఇది ఫుల్ స్కేల్ వార్ ఇన్వేషన్ అని యుక్రెయిన్ చెప్తుంది. యుక్రెయినే కాదు, వెస్ట్ చెప్తోంది. అయితే ఇప్పటికీ మనకు ఖచ్చితంగా సమాచారం తెలియదు. ఇప్పటి వరకైతే కాంట్రడిక్టరీ క్లెయిమ్స్ వస్తున్నాయి. 40 మంది యుక్రెయిన్ సైనికులు చనిపోయారని, రష్యాకు చెందిన 50 మందిని చంపామని, పౌరులు చనిపోయారని. నాకు మా ఇంటర్నేషనల్ మీడియాని చూస్తే పూర్తి స్థాయి వార్గా ఇంకా రూపాంతరం చెందలేదు. కానీ రూపాంతరం చెందదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే బేసిక్ క్వశ్చన్ పరిష్కారం కానంత కాలం ఇది ఏ రకమైన పరిస్థితులకైనా దారితీయచ్చు. బేసిక్ క్వశ్చన్ ఏంటంటే నాటో విస్తరణ. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది సోవియట్ యూనియన్ కాలంలో, ప్రచండ యుద్ధ కాలంలో అమెరికా తన ఆధిపత్యం కొరకు యూరప్తో కలిసి, వెస్టర్న్ కంట్రీస్తో కలిసి ఏర్పాటు చేసుకున్న మిలిటరీ కూటమి. ఈ మిలిటరీ కూటమి సోవియట్ విచ్ఛిన్నం తర్వాత రష్యా వైపుగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. సో రష్యా పాలకులు ఇప్పటి నుంచి కాదు, గత 30 years గా అమెరికా నుంచి, వెస్ట్ నుంచి కోరుతున్నది ఏంటంటే మాకు ఈ నాటో ఎక్స్పాండ్ కాకూడదు, నాటో ఎక్స్పాండ్ అయితే అది రష్యా భద్రతకు ప్రమాదం అనేది వారి వాదన. కానీ ఆ సమస్య అది గతంలో చాలా సార్లు అమెరికా అలాగే తన వెస్ట్రన్ అలైస్ రష్యాకు హామీ ఇస్తూ వచ్చాయి. ఒక్కసారి కాదు, చాలా సార్లు హామీ ఇచ్చాయి. రష్యా భద్రతకు ప్రమాదం తెచ్చేలా నాటో విస్తరించదు అని. మీకు ఉదాహరణకు 1989లో ఇంకా సోవియట్ యూనియన్ ఉన్న రోజుల్లోనే మిఖాయిల్ గార్బచోవ్ అమెరికా విదేశాంగ మంత్రికి మధ్య జరిగిన చర్చల్లో నాటో రష్యా వైపుగా విస్తరించదు, నాటో సోవియట్ యూనియన్ వైపుగా విస్తరించదు అని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే 1990లో ప్యారిస్ చార్టర్ అని చెప్పి ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇన్ యూరప్ రష్యాతో ఒక ఒప్పందం చేసుకుంది 1990లో. ఆ ఒప్పందంలో కూడా మేము ఈ రష్యాకు ప్రమాదం తెచ్చేలా నాటో విస్తరణ ఉండదు అని చెప్పారు. 1994లో అంటే రష్యాగా ఏర్పాటు అయ్యాక కూడా నీకు నాటో రష్యా పార్ట్నర్షిప్ అనే ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో కూడా రష్యా పొలిమేరల దాకా నాటో విస్తరించదు అని ప్రామిస్ చేసింది నాటో. 1997లో నాటో ఫౌండేషన్ యాక్ట్, నాటో రష్యా ఫౌండేషన్ యాక్ట్ అని ఒక చట్టం తెచ్చారు. దీంట్లో కూడా ప్రామిస్ చేసింది ఏంటంటే రష్యాకు ప్రమాదం తెచ్చేలా తూర్పు యూరప్ వైపుగా నాటో విస్తరించదు అని. అలాగే 1999లో మీకు అంటే 89 నుంచి 99 వరకు 10 ఏళ్ల పాటు కుదిరిన 5-6 ఒప్పందాలు చెప్పాను. 1990లో ఆర్గనైజేషన్ ఫర్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ యూరప్, ప్యారిస్ అండ్ యూరోపియన్ సెక్యూరిటీ పాలసీ అనే ఒక దాన్ని ప్రకటించింది. ఇందులో చాలా క్లియర్ గా చెప్పిందంటే యూరోప్ లో ఒక దేశ భద్రత కొరకు మరో దేశ భద్రతను ప్రమాదంలో పెట్టము అన్నారు. అంటే పరోక్షంగా రష్యా భద్రతకు ప్రమాదము తేమో అని హామీ ఇచ్చారు. ఇన్ని హామీలు ఇచ్చిన తర్వాత కూడా అమెరికా దాని వెస్ట్రన్ అలైస్ ఈ ఒప్పందాలన్నింటినీ ఉల్లంఘిస్తూ, ఈ అవగాహనలు ఒడంబడికలన్నింటినీ తుంగలో తొక్కుతూ నాటోను విస్తరిస్తూ వచ్చాయి. మొత్తం ఇప్పటికీ తూర్పు యూరప్ లో అంటే రష్యాతో కలిసి గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉన్న 13 దేశాలని నాటోలో సభ్యురాలుగా చేరాయి. ఈ 13 దేశాలలో నాటో సైన్యాలు ఉన్నాయి, నాటో ఆయుధాలున్నాయి. ఉదాహరణకు బల్గేరియా, పోలాండ్, రొమేనియా ఇలాంటి దేశాలు. సో నాటో ఈ దేశాలలో తమ స్థావరాలు పెట్టుకున్నది. నాటో అంటే ఒక రకంగా అమెరికాయే. సో అమెరికా యుద్ధం ఆయుధాలు, సైన్యాలు, క్షిపణులు, ట్యాంకులు, రాకెట్లు, మిసైల్స్ అన్ని కూడా రష్యాకు సమీపంలో ఉన్న తూర్పు యూరప్ దేశాల్లోకి 13 దేశాల్లోకి వచ్చేసాయి. ఇక చివరగా ఉక్రెయిన్, జార్జియా ఈ రెండు రష్యాకు పూర్తి సరిహద్దు. ఉక్రెయిన్ అయితే ఒక రకంగా రష్యాకు యూరప్ కు మధ్య ఒక లింక్. మీరు చరిత్రలో గనక చూసుకుంటే రష్యా మీద జరిగిన ప్రతి దాడి కూడా ఉక్రెయిన్ ద్వారానే వచ్చారు. అది నెపోలియన్ కాలంలో కావచ్చు,
హిట్లర్ కాలంలో కావచ్చు. సో నెపోలియన్ నుంచి హిట్లర్ వరకు ఈ ఉక్రెయిన్ ద్వారానే రష్యాపైకి దండయాత్రలు చేశారు. సో అందువల్ల రష్యా ఆందోళన ఏంటంటే నెపోలియన్ హిట్లరే కాదు బైడెన్ అయినా కూడా రేపు ఉక్రెయిన్ ద్వారానే మా మీదకి దండయాత్ర చేస్తారు అని. ఒకవేళ నాటోలోకి ఉక్రెయిన్ కానీ అలాగే జార్జియాను చేరిస్తే అమెరికా క్షిపణులు బ్యాలిస్టిక్ క్షిపణులు 7 to 8 minutes లో రష్యాను టార్గెట్ చేయగలుగుతాయి. అమెరికాకు చెందిన హైపోసోనిక్ వెపన్స్ 4-5 minutes లో రష్యాను టార్గెట్ చేస్తాయి. అందుకే రష్యా అంటున్నది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో మా భద్రతకు ప్రమాదం తెచ్చేలా నాటోను విస్తరించకూడదు అని. సో ఇది అమెరికా కానీ వెస్ట్ కానీ స్పష్టంగా హామీ ఇవ్వటానికి సిద్ధంగా లేవు. ఆఖరికి నార్మాండీ ప్యారిస్ ప్రాసెస్ అని చెప్పి ఒక ప్రక్రియ జరిగింది. ఇది 2019 లో జరిగింది. నార్మాండీ అంటే నార్త్ ఫ్రాన్స్ లో ఉత్తర ఫ్రాన్స్ లో ఉన్న ప్రాంతం నార్మాండీ ప్రాంతం. ఈ నార్మాండీ పీస్ ప్రాసెస్ లో కూడా రష్యా డిమాండ్ చేసింది ఏంటంటే మాకు లీగల్ రిటర్న్ గ్యారంటీ ఇవ్వాలి. అంటే చట్టబద్ధంగా లిఖితపూర్వకంగా రష్యా పొలిమేరల్లోకి అమెరికా నాయకత్వంలోని మిలిటరీ కూటమి రాదు అని హామీ ఇస్తే మేము ఊరుకుంటాం అన్నది. ఆ హామీ ఇప్పటి వరకు అమెరికా కానీ ఆ కూటమి కానీ ఇవ్వలేదు గనక రష్యా ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఇది సడన్ గా వచ్చిన అటాక్ కాదు. ఇది ఒత్తిడి ఏ రూపంలో తెచ్చింది అంటే మీరు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం రావటానికి ఈ ఒత్తిడి ఏ రూపంలో తెచ్చింది. ముందు బెలారస్ తో కలిపి అంటే ఇటు రష్యాకు మిత్ర దేశము యుక్రెయిన్ కు పక్కనే ఉన్న దేశాల్లో ఒకటైన బెలారస్ తో కలిపి మిలిటరీ విన్యాసాలు చేసింది. రెండవ దశలో ఉక్రెయిన్ చుట్టూ తన బలగాలను మోహరించింది. నౌకాదళం, వాయుసేన, మిలిటరీని మోహరించింది. మూడో దశలో తూర్పు యుక్రెయిన్ లోని డాంబాస్ ప్రాంతంలో ఉన్న ఎథనిక్ రష్యన్ భాషా జాతి నేపథ్యం కలిగిన పౌరులు అధికంగా ఉన్న ప్రాంతాలైనటువంటి డొనెట్స్క్ అండ్ లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించి వాటిని గుర్తిస్తున్నట్టు చేసింది. నాలుగో దశలో ఈ తాము గుర్తించిన ఈ స్వతంత్ర దేశాలుగా గుర్తించిన ఈ లుహాన్స్క్ డొనెట్స్క్ లోకి ఆ సైన్యాలు పంపింది. దీన్నే పీస్ కీపింగ్ ఫోర్సెస్ అన్నది. ఇప్పుడు 5వ దశలో తూర్పు యుక్రెయిన్ లో మిలిటరీ ఆపరేషన్స్ ప్రారంభించామని చెప్పారు. సో 6వ దశ ఏమవుతుందిగా 6వ దశ ఉక్రెయిన్ లోని ఇతర నగరాలను కూడా టార్గెట్ చేయడము. ఇప్పటి వరకు 6వ దశలో చేస్తున్నది అంటే ఇతర నగరాలపైన టార్గెట్ అయింది అనేది ఉక్రెయిన్ చెప్తోంది, అమెరికా చెప్తోంది. కానీ రష్యా అనేది మేము ఇప్పటి వరకు ఉక్రెయిన్ మిలిటరీని మాత్రమే టార్గెట్ చేశాం, ఉక్రెయిన్ భూభాగాలను మేము ఆక్రమించదలుచుకోలేదు, పౌరులపైన దాడి చేయలేదు అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే యుక్రెయిన్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పైన రష్యన్ మిసైల్స్ ప్రయోగం జరిగింది. అంటే ఉక్రెయిన్ ను డీమిలిటరైజేషన్ చేస్తాం, అంటే ఉక్రెయిన్ మిలిటరీ శక్తిని నిర్వీర్యం చేస్తాం అనేది 6వది. ఇక 7వది మనం ఏమీ చెప్పలేం. మీరు అడిగిన ప్రశ్న ఇది ఫుల్ స్కేల్ వార్గా అవుతుందా కాదా అనేది 6 దశల్లో రష్యా అమెరికా పైన ఒత్తిడి తెస్తూ వస్తుంది. మీరు నాటోను రష్యా వైపుగా విస్తరించకూడదు, మీరిచ్చిన హామీలే, మీరిచ్చిన ఒప్పందాలే 1980 నుంచి 1999 వరకు కుదిరిన అనేక ఒప్పందాలు చెప్పాను. ఈ ఒప్పందాలన్నింటినీ మీరు ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటికైనా మాకు లీగల్ గ్యారంటీ ఇవ్వండి, లిఖిత రిటర్న్ గ్యారంటీ ఇవ్వండి. రష్యా పొలిమేరల్లోకి అమెరికా ఆయుధాలు రావు, అమెరికా సైన్యాలు రావు, సైన్యాలు ఆయుధాలు వచ్చేలా ఉక్రెయిన్ ను అమెరికా నాటోలో చేర్చుకోదని ఈ హామీ ఇవ్వకపోగా ఏం చేసిందంటే అమెరికా నాటో అఫీషియల్ గా ఉక్రెయిన్ నాటోలో చేరకపోయినా యుక్రెయిన్ ట్రూప్స్ మూవ్మెంట్ ను నాటో ట్రూప్స్ తో అనుసంధానం చేశారు. అంటే అర్థం ఏంటి, నాటో బలగాలు నేరుగా ఉక్రెయిన్ బలగాలకు ఆదేశాలు ఇవ్వచ్చు, కింది స్థాయి వరకు కూడా ఆపరేషన్స్ కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడైతే ఉక్రెయిన్ సైన్యాలు నాటో సైన్యాలతో అనుసంధానం చేశాయని రష్యా భావించిందో ఇక రష్యా ఈ మిలిటరీ అటాక్ మొదలుపెట్టింది. అందువల్ల ఈ ప్రాసెస్ అంతా మనకు అర్థం కావటానికి ఇది ఫుల్ స్కేల్ వార్గా వస్తుందా, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందుకు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అంటే రష్యా ఏదైనా అంగీకరిస్తుంది, కానీ తన వాకిట్లో తన పెరట్లో అమెరికా ప్రాబల్యాన్ని, అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్ని అంగీకరించడానికి రష్యా సిద్ధంగా లేదు. ఇప్పుడు అది ఛాలెంజ్ గా మిగిలింది. రైట్ సార్.
మనం ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూని చూస్తున్నాం సార్. ఇప్పుడు వరకు చాలా దేశాలు, అది యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేకుంటే అమెరికా, సాంక్షన్స్ విధిస్తామనేటువంటి ఒక బెదిరింపు లేకుంటే సాంక్షన్స్ విధించడం రష్యాపై చేస్తున్నా కానీ డైరెక్ట్గా యుక్రెయిన్కి సహాయం చేయడానికి మిలిటరీ పరంగా అటు నాటో కావచ్చు, ఏ యూరోపియన్ కంట్రీ, అమెరికా కావచ్చు ముందుకు రావట్లేదు. ఎందుకు అంటే ఈ పూర్తిగా యుక్రెయిన్ ఏకాకి అయింది అంటే అది తన తప్పిదం అనుకోవచ్చా, లేకుంటే వీళ్ళు చివరి వరకు మోసం చేశారు ఇతర కంట్రీస్ అని అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఉక్రెయిన్లోకి అమెరికా సైన్యాలకు కానీ నాటో సైన్యాలకు కానీ ఎంటర్ అయితే రష్యాతో ఫేస్ టు ఫేస్ కాన్ఫ్రంటేషన్లోకి వచ్చేస్తాయి. మనకు అర్థం కావాల్సిందంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్ కాదు, రష్యా లిబియా కాదు, రష్యా ఇరాక్ కాదు, రష్యా సిరియా కాదు. సో రష్యా పనామా కాదు, గ్రెనడా కాదు, రష్యా. ఇది అమెరికాకు కూడా తెలుసు. అందువల్ల ఒక్కసారి ఉక్రెయిన్లోకి అమెరికా సైన్యాలు నాటో సైన్యాలు ఎలా ఎంటర్ అవుతాయి? ఉక్రెయిన్ నాటోలో భాగస్వామ్య దేశం కాదు. నాటోలో యుక్రెయిన్ చేర్చుకోవాలన్న అమెరికా తపన, నాటోలో చేరాలన్న ఉక్రెయిన్ తపనకు కూడా కారణం ఇదే. అమెరికా సైన్యాలు నాటో సైన్యాలు ఉక్రెయిన్లో ప్రవేశించడానికి భూమిక కోసమే ఇది చేరారు. ఇప్పుడు నాటోలో ఉక్రెయిన్ సభ్యదేశం కాకుండా ఎలా అమెరికా సైన్యాలు నాటోలో ప్రవేశిస్తాయి? అమెరికా సైన్యాలు నాటోలో ప్రవేశించినా రష్యా సైన్యాలు ఊరుకుంటాయా? అప్పుడు అమెరికా సైన్యాలు రష్యా సైన్యాల మధ్య ఐబాల్ కాన్ఫ్రంటేషన్ వస్తుంది. అది అంత సులభం కాదు. దానికి అమెరికా ఇంకా సిద్ధంగా లేదు. మీరు అన్నట్టుగా శాంక్షన్స్ అంటారా, శాంక్షన్స్ ను కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో విధించలేదు. ఈ విధించిన శాంక్షన్స్ కూడా ప్రభావము చూపడం లేదు పెద్దగా. ఎందుకంటే శాంక్షన్స్ వరకు వస్తే ఇప్పుడు రష్యాకు చెందిన కొన్ని బ్యాంకుల పైన అమెరికా శాంక్షన్స్ విధించింది. ఈ బ్యాంకుల పైన శాంక్షన్ విధించిన మిలిటరీ బ్యాంకు ఇలాంటివి. కానీ ఇప్పటికీ కూడా రష్యాకు చెందిన ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థ పైన అమెరికా ఇంకా శాంక్షన్స్ విధించలేదు. ఇక రెండవది ఏంటి అంటే రష్యా ప్రపంచము నుంచి అప్పు తీసుకోవడం, అంతర్జాతీయ మార్కెట్ నుంచి అప్పు తీసుకోవడం పైన రష్యా పైన అమెరికా ఆంక్షలు విధించింది. ఇప్పుడు రష్యా ఇమీడియట్ గా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో లేదు. రష్యా దగ్గర $600 బిలియన్ అంటే 60,000 కోట్ల డాలర్ల ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది, విదేశీ మారక ద్రవ్యం ఉంది. అనేక దేశాలతో రష్యా రూబుల్స్ లో అంటే డాలర్లతో సంబంధం లేకుండా వ్యాపారం చేస్తుంది. అందువల్ల రష్యాకి ఇప్పటికిప్పుడు అప్పలేదు. రష్యా ఆల్రెడీ ఫైనాన్షియల్ సర్ప్లస్ లో ఉంది. అందువల్ల రష్యాకి ఇప్పటికిప్పుడు అప్పు అవసరం లేదు. పైగా రష్యా అప్పు తీసుకోవడం పైన ఆంక్షలు పెడితే అది రష్యానే హర్ట్ చేయదు, యూరోప్ ను కూడా హర్ట్ చేస్తుంది. ఎందుకంటే యూరోప్ లోని అనేక బ్యాంకులకు, ముఖ్యంగా ఇటలీ ఇలాంటి దేశాల్లో ఉన్నటువంటి బ్యాంకులు రష్యా కప్పించాయి. సో ఈ అప్పును రష్యా తిరిగి చెల్లించలేదు. ఎందుకంటే ఈ ఆంక్షలు ఒక్కసారి వచ్చాయనుకోండి, రష్యా అప్పు తీసుకోలేదు, అప్పు చెల్లించలేదు. అంటే అర్థం ఏంటి? రష్యా పైనే ప్రభావం ఉండదు. ఇది ఇటలీ లాంటి యూరోపియన్ దేశాలపై కూడా ప్రభావం పడుతుంది. ఇక మూడో శాంక్షన్ ఏంటంటే ఇంకా అమెరికా విధించలేదు. ఈ అంతర్జాతీయ చెల్లింపులకు స్విఫ్ట్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఈ స్విఫ్ట్ అనే వ్యవస్థ ద్వారా ఇంటర్నేషనల్ పేమెంట్ జరుగుతాయి. సో అంటే స్పాంటేనియస్ ఇంటర్నేషనల్ పేమెంట్ అంటే రియల్ టైంలో ఈ అంతర్జాతీయ చెల్లింపులు స్విఫ్ట్ అనే వ్యవస్థ ద్వారా జరుగుతాయి. ఈ స్విఫ్ట్ పైన సహజంగానే అమెరికాకు ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు రష్యాను స్విఫ్ట్ నుంచి ఎక్స్పెల్ చేయడము, స్విఫ్ట్ లోకి రానివ్వకపోవడం ఒక ప్రాసెస్. ఈ ఆంక్షన్ ఇప్పటి వరకు అమెరికా విధించలేదు. ఒకవేళ విధించితే ఏమవుతుంది అంటే, విధిస్తే రష్యాకు ఇబ్బందులు అవుతాయి. అదే సమయంలో రష్యా చెల్లించాల్సిన దేశాలు కూడా ఇబ్బందులు పడతాయి. ఇప్పుడు ఇతర యూరోపియన్ దేశాలకు రష్యా చెల్లించాలి, సో అది కూడా ఇబ్బందులు పడతాయి. దాంతో పాటు ఇలాంటి ప్రమాదాన్ని ఊహించే రష్యా స్విఫ్ట్ కు పోటీగా దేశీయమైన పేమెంట్ వ్యవస్థను కూడా మొదలుపెట్టింది. ఇప్పటికీ 20% ఆఫ్ రష్యాస్ ఇంటర్నల్ పేమెంట్స్ ఈ ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయి. ఇక నాలుగవది ఏంటి అంటే, రష్యా ఎగుమతులపైన ఆంక్షలు పెట్టచ్చు. సో ఈ ఎగుమతులపైన ఆంక్షలు పెడితే మొదలు దెబ్బతినేది ఫ్రాన్స్, జర్మనీ, లాభపడేది అమెరికా. ఎందుకంటే ఇప్పుడు రష్యా చౌకగా ఫ్రాన్స్ కు, జర్మనీకి, ఇతర యూరోపియన్ దేశాలకు గ్యాస్ సప్లై చేస్తుంది. యూరోప్ యొక్క మొత్తం గ్యాస్ రిక్వైర్మెంట్స్ లో 40% ఇలా రష్యాయే సప్లై చేస్తుంది. రష్యా సప్లై చేసే గ్యాస్ చాలా చౌక. సో అమెరికా ఎత్తుగడ కూడా ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా యొక్క ఎత్తుగడ వ్యూహం ఏంటంటే, యూరోపియన్ దేశాలు రష్యా నుంచి కాకుండా రష్యా నుంచి వచ్చే గ్యాస్ సప్లైస్ ఆగిపోతే అనివార్యంగా అమెరికా నుంచి గ్యాస్ కొంటాయి. అమెరికన్ గ్యాస్ కాస్ట్లీ గ్యాస్, అందువల్ల అమెరికాకు లాభం. కానీ ఫ్రాన్స్, జర్మనీ లాంటి యూరోపియన్ దేశాలకు నష్టపోతుంది కదా.
సో అవి ఊరుకుంటాయి, ఎంతకాలం ఊరుకుంటాయి? Right. రష్యా నుంచి చీప్ గ్యాస్ వస్తుంటే ఊరుకుంటాయా? తర్వాత ఇంకొక ఆంక్షలు ఏం విధించారంటే నార్డ్ స్ట్రీమ్ 2 అని. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ ఏంటంటే ఉక్రెయిన్ బైపాస్ చేస్తూ రష్యా నుంచి జర్మనీకి గ్యాస్ సప్లై చేసేది. Right, sir. యూరోప్ లో వచ్చే మొత్తం రష్యా నుంచి వచ్చే గ్యాస్ లో 15% ఇక్కడ నుంచి వస్తుంది. నార్డ్ స్ట్రీమ్ 1 ఉక్రెయిన్ నుంచి పోతుంది, నార్డ్ స్ట్రీమ్ 2 పోదు. ఈ నార్డ్ స్ట్రీమ్ 2 కంప్లీట్ అయి ప్రారంభానికి ఆగిపోయింది. దానిపైన ఇవాళ జర్మనీ వాయిదా వేసింది ఇండెఫినెట్ గా. కానీ దానివల్ల కూడా ఎవరికి నష్టం? రష్యాకు నష్టం, అదే సమయంలో జర్మనీకి కూడా నష్టం. సో అందువల్ల రష్యా పైన ఆంక్షలు ఇప్పటి వరకు పెద్ద ప్రభావాన్ని చూపలేకపోయాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఉదయం నుంచి ఒక విధంగా రష్యా అగ్రెసివ్ గా దాడులు చేస్తుంది. దౌత్యపరంగా రష్యా ఎటువంటి పొజిషన్ లో ఉంది సార్? ఇండియా తీసుకున్నటువంటి స్టాండ్ ను కూడా మనం ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు రష్యా సహజంగానే ఇది ప్రపంచం పోలరైజ్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రష్యా తీసుకున్న చర్య వల్ల ఒక రకంగా దౌత్యపరంగా రష్యా నష్టపోతోంది. ఎందుకు నష్టపోతోంది అంటే రష్యా ఇప్పుడు ప్రపంచం ముందు అగ్రెసర్ గా నిలబడాల్సి వచ్చింది. పుటిన్ చేసిన పొరపాటు ఏంటంటే డిప్లొమసీకి ఇంకొంత అవకాశం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంత బ్రేక్ త్రూ ఇమీడియట్ గా రాకపోయినా ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఆ ప్రయత్నాలకు కొంత సమయం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ అంత తొందరగా పరిష్కారం కావు. కానీ ఒక రకంగా డిప్లొమసీకి సమయం ఇవ్వకుండా ఇంకా కొంత పుటిన్ చేసిన తప్పు వల్ల ఏం జరిగింది? ఒకటి, బైడెన్కు లాభమైంది. బైడెన్ ఆఫ్ఘనిస్తాన్ ఫియాస్కో తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ లో పారిపోయిన తర్వాత అమెరికా యొక్క ఇంటర్నేషనల్ ప్రెస్టేజ్ గణనీయంగా తగ్గింది. ఇప్పుడు రష్యాతో టఫ్ గా ఉంటున్నాను అని చూపుతూ బైడెన్ అమెరికా తిరిగి తన ప్రెస్టేజ్ అంతర్జాతీయ ప్రతిష్టను రాబట్టుకోవడానికి ఉపయోగపడింది. రెండవది ఏంటంటే ఇటీవల కాలంలో ఈవెన్ ఈ ఉక్రెయిన్ విషయంలో కూడా అమెరికాకు యూరోప్ కు మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. సో ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకు ఫ్రాన్స్ ఆస్ట్రేలియాకు సబ్మెరైన్స్ పంపించాలి, అమ్మాలి. దీనికి పోటీగా అమెరికా వచ్చి ఏం చేసిందంటే ఫ్రాన్స్ ఇవ్వాల్సిన దాన్ని కట్ చేసి ఆస్ట్రేలియాతో తాను డైరెక్ట్ గా ఒప్పందం చేసుకుంది. ఇందుకొరకు యుఎస్, ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ ఆకస్ అని ఒక కొత్త కూటమిని ఏర్పాటు చేసింది. దీని పట్ల ఫ్రాన్స్ తీవ్రంగా అభ్యంతరం చెప్పింది అమెరికాకు. ఇది అన్యాయము, మా మిత్ర దేశాలకు ఈ రకంగా వాణిజ్యాన్ని దెబ్బతీస్తావా అని. ఈవెన్ నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ కూడా జర్మనీ ఫైనాన్స్ చేస్తుంది. అమెరికా వ్యతిరేకించినా కూడా జర్మనీ వినలేదు. ఈవెన్ ఫ్రాన్స్, జర్మనీ ఉక్రెయిన్ ను నాటోలో చేర్చుకోవడానికి వీటో కూడా చేశాయి. ఇప్పుడు ఏం జరిగింది? పుటిన్ తీసుకున్న అగ్రెసివ్ మూవ్ వల్ల ఫ్రాన్స్, జర్మనీ ఇప్పటిదాకా ఈ ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ లో అమెరికాతో డిఫర్ అవుతూ రష్యా పట్ల సాఫ్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా అమెరికా నాయకత్వంలోకి నెట్టివేయబడ్డాయి. దీని ఫలితం ఇవాళ జర్మనీ కూడా నార్డ్ స్ట్రీమ్ 2 పైప్ లైన్ ను వాయిదా వేస్తున్నట్టు నిరవధికంగా ప్రకటించింది. సో అలాగే యూరోప్ కు అమెరికాకు మధ్య పెరిగిన గ్యాప్ ను కాస్త ఇది పూర్తి చేసింది. మళ్ళీ అమెరికా యూరోప్ ను దగ్గర చేసుకోగలిగింది. ఇప్పుడు ఇండియా, చైనా మొదట్లో మనము చాలా స్పష్టంగా రష్యాను సమర్థించాం. ఇప్పుడు రష్యాను ఇప్పటికీ కూడా రష్యాను ప్రశ్నించడం లేదు, వ్యతిరేకించడం లేదు. కానీ మనము ఈ పరిణామాలు శాంతి సుస్థిరతను దెబ్బతీస్తాయి అనే ఒక ఆందోళన వ్యక్తం చేయడం మొదలయ్యాయి. అందువల్ల డిప్లొమాటిక్ గా యాక్చువల్ గా పుటిన్ కి ఇది నష్టం. అందువల్ల ఇప్పుడు జక్ రిపబ్లిక్ ప్రో రష్యన్ గవర్నమెంట్ ఉంది అక్కడ, జక్ రిపబ్లిక్. సో జక్ రిపబ్లిక్ లో ఉన్న ప్రో రష్యన్ లీడర్ కూడా ఏమన్నాడు? రష్యా కమిటెడ్ ఎ క్రైమ్ అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు యుక్రెయిన్ అనేది ఒక స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశం సరిహద్దులు దాటి రష్యా సైన్యాలు వెళ్లడాన్ని అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకోవు, ఇంటర్నేషనల్ లా ఒప్పుకోదు. అలాగే ఇప్పటికీ కూడా లుహాన్స్క్ అండ్ డొనెట్స్క్ అండ్ డొంబాస్ ప్రాంతాలు ఉక్రెయిన్ లో భాగం. ఉక్రెయిన్ లో భాగమైన ప్రాంతాలను మేము స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తామంటే అది అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం. ఇదివరకు అమెరికా చేయలేదా? యుగోస్లావియాలో, సర్బియాలో, కొసావోలో అంటే చేయొచ్చు. కానీ అమెరికా చేసింది తప్పే కావచ్చు, రష్యా చేసింది కూడా తప్పే అవుతుంది. అందువల్ల డిప్లొమాటిక్ గా రష్యా తొందరపడ్డది, పుటిన్ తొందరపడ్డాడు. ఇంకా ఇప్పటికిప్పుడు ఏం నాటో విస్తరించడం లేదు కదా. కొంత డిప్లొమసీకి అవకాశం ఇచ్చి తన సెక్యూరిటీ కన్సర్న్స్ యొక్క జెన్యూనిటీని ప్రపంచాన్ని కన్విన్స్ చేయాల్సిన అవకాశం ఉండే, అవసరం కూడా ఉండే. ఆ పని
మా పుటిన్ చేయకపోవడం అనేది ఆయన తప్పు చేసిందని భావిస్తున్నాను. రైట్ సార్, ఇండియా స్టాండ్ ఎట్లా చూడాలి సార్? భారతదేశం అనేటువంటిది కొంత న్యూట్రాలిటీని ఇంకా మెయింటైన్ చేస్తుంది అనుకోవచ్చా, లేకుంటే యుక్రెయిన్ ఒకవైపు యుక్రెయిన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, మీరు చెప్పండి సార్. ఈరోజు నైట్ ప్రధాని మోదీ అంటే ఇప్పుడు భారతదేశానికి ఉన్న సవాల్ ఏంటంటే మనకు అమెరికాతో వ్యూహాత్మక బంధం ఉంది, రష్యాతో సన్నిహిత మిలిటరీ బంధం ఉంది. ఇప్పుడు మన ఉదాహరణకు మన బ్రహ్మోస్ క్షిపణులు రష్యాతో కలిపి మనం డెవలప్ చేస్తున్నాం. ఫిలిప్పీన్స్ కి బ్రహ్మోస్ క్షిపణులు అమ్ముతున్నాం. రష్యా నుంచి మన S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కొంటున్నాం. మనం ఆకులా అనే న్యూక్లియర్ పవర్డ్ సబ్మారిన్ తీసుకున్నాం, మన రష్యాతో కలిపి ఉంది. ఉదాహరణకు AK-203 లాంటి అసాల్ట్ రైఫల్స్ కొనుక్కుంటున్నాం. సో మన వెపన్స్, మన ఆయుధాలు, మన యుద్ధ ట్యాంకులు అనేకము రష్యా మేడ్, రష్యా ఆరిజిన్. రష్యాతో కలిపి మనం జాయింట్ గా ప్రొడక్షన్ చేస్తున్నాం. రష్యా విడిభాగాలు ఉన్నాయి, రష్యా మెయింటెనెన్స్ అవసరం. అందువల్ల మనం రష్యాను దూరం చేసుకోలేం, అమెరికాను దూరం చేసుకోలేం. అందువల్ల మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వేస్తున్నాం. అందువల్ల మన రష్యాను ఓపెన్ గా ఖండించడం లేదు. ఎందుకంటే ఇంకొక ప్రమాదం కూడా ఏంటంటే అమెరికా రష్యాతో అబ్సెస్ అయితే చైనా గురించి పట్టించుకోదన్న అనుమానం కూడా భారతదేశానికి ఉంది. దాంతో పాటు రష్యా పైన అమెరికా దాడి మొదలైతే రష్యా చైనాలు ఏకమవుతాయి. రష్యా చైనాలు ఏకం కావడం కూడా మనకు నష్టం. రష్యా పాకిస్తాన్ కూడా ఏకమయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ పాకిస్తాన్ ప్రధాని రష్యా పర్యటనలో ఉన్నారు. సో అందువల్ల మనకు వ్యూహాత్మకంగా నష్టం కనుక మన రష్యాను ఖండించడం లేదు. ఇది రష్యా కూడా మనల్ని అభినందించింది. భారతదేశ వైఖరిని రష్యా ప్రశంసించింది. కానీ ఉక్రెయిన్ ఇప్పుడు తాజాగా వస్తున్న వార్త ఏంటంటే ఉక్రెయిన్ రాయబారి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ భారతదేశ వైఖరిని తప్పుపట్టారు. సో భారతదేశ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం పదే వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్, మేము పరిస్థితిని గమనిస్తున్నాం అని అంటున్నారు. ఏం గమనిస్తారో ఆడ మా ఉక్రెయిన్ పైన రష్యా వాళ్ళు క్షిపణులు ప్రయోగిస్తుంటే, బాంబులు వేస్తుంటే భారతదేశం గమనిస్తూనే ఉంటుందా అని చెప్పి ఉక్రెయిన్ రాయబారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాతో ఆ భారతదేశానికి ఉన్న స్నేహం రీత్యా పుటిన్ పైన మోడీ జోక్యం చేసుకుని మోడీ ఉక్రెయిన్ పై దాడిని నివారించడానికి ప్రయత్నం చేయాలి అంటూ మోడీ సర్కార్ విధానాన్ని కూడా ఉక్రెయిన్ తప్పుపట్టింది. న్యాయంగా ఒక డిప్లొమాటు, మన దేశంలో రాయబారిగా ఉన్న వ్యక్తి ఇలాంటి విషయాల మీద ఓపెన్ గా మాట్లాడకూడదు, కానీ ఓపెన్ గా మాట్లాడాడు. అంటే ఉక్రెయిన్ ఏమో మన వైఖరి పట్ల అసంతృప్తితో ఉంది, రష్యా ఏమో మన వైఖరిని అభినందిస్తోంది. అమెరికా ఏం చేస్తుంది? రేపు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించాడు, మేము అంతర్జాతీయ కండమ్నేషన్, రష్యాను అంతర్జాతీయంగా ఐసోలేట్ చేస్తామని. అంటే రేపు ఖచ్చితంగా అమెరికా ఆంక్షలు పెరుగుతాయి. అమెరికా చట్టం కూడా ఉంది, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ అని. సో ఈ చట్టం కింద రష్యా పైన ఆంక్షలు పెరుగుతాయి, భారతదేశం పైన ఒత్తిడి ఖచ్చితంగా పెరుగుతుంది.